ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు అపోస్తల కార్యము 1:8. ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి పొందక ముందు మీరు వెళ్ళొద్దు. వెళ్ళారంటే మీరు పడిపోతారు, బలహీన పడిపోతారు, మీరు సాక్ష్యం ఇవ్వలేరు, మీ సాక్ష్యాన్ని కాచుకోలేరు. మీరు ఈ రెండు చేయాలంటే మీ శక్తి చాలదు, మీకు పైనుండి శక్తి కావాలి. ఆ పైనుండి శక్తి నేను పంపుతా, మీరు ప్రార్థించండి, మీరు వెళ్ళి కనిపెట్టుకోండి అన్నాడు. ఆ మాట చెప్పి ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు పైకి. ఆ తర్వాత వాళ్ళు పట్టణంలో ప్రవేశించి మేడ గదికి ఎక్కి దాదాపు ఎన్ని రోజులు మొరపెట్టారో తెలుసా? 10 దినాలు వారు ప్రార్థించారు. మోకాళ్ళు నిన్న మొదటి రోజే ఇవ్వచ్చుగా, పోనీ 2వ రోజు ఇవ్వచ్చుగా, పోనీ 3వ రోజు ఇవ్వచ్చుగా, ఆయన ఇష్టం. ఏ రోజు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంకి ఇవ్వాలో, అప్పటికి ఏమేమి కార్యాలు జరగాలో, అప్పటికి నీకేమేమి అనుభవాలు అర్థం కావాలో ఆయన డిసైడ్ చేస్తాడు టైం. అంతే కదండి. ప్రార్థనకు జవాబు ఇచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా, పొందేవాడు డిసైడ్ చేయాలా? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు, సాయం అడిగిన నువ్వే డిసైడ్ చేస్తావు. సాయంత్రానికల్లా నువ్వు నాకు సాయం ఇవ్వాలి జాగ్రత్త అని అడుగుతావా? అప్పుడు నేనేమంటా? పని చూసుకో అంట. నువ్వు అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా? ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఫలానా రోజు ఇస్తారా అంట. కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు. ఇచ్చేవాడి చిత్తం, ఎప్పుడు ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎలా ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎందుకు ఇస్తాడో, ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు. 10 రోజులు ఎందుకు పట్టింది టైం? కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ రోజు తెల్లవారుజామున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినట్టు లేఖనంలో రాయబడి ఉంది.